వచ్చే రోజు ఉగ్రం టీం అంతా మేము May 5th మా సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నిన్నంతా కూడా మేము టూర్స్ వేసాం. యాక్చువల్గా ఏలూరు అదంతా వెళ్ళేది ఎనర్జీ మాత్రం అల్టిమేట్గా ఉంది. అండ్ రాజమండ్రిలో అండ్ వీఆర్ గోయింగ్ టు ఆల్ అదర్ కాలేజెస్ ఆల్సో, ఫ్యూ కాలేజెస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. అండ్ డే అండ్ నైట్లో వర్క్ చేస్తున్నాం. మార్నింగ్ ఏమో ప్రమోషన్స్, నైట్లో ఏమో అంటే మన సెన్సార్ అవ్వాలని మొన్న నైట్ వరకు డబ్బింగ్ చెప్పడం జరిగిందండి. సో అక్కడి నుంచి ఈ టూర్ స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఎండలో కొంచెం డిహైడ్రేట్ అయిపోయి ఇవాళ కొంచెం వీక్ అయింది. ఐమ్ సారీ మేము అందరికీ కొంచెం లేట్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ వెయిటింగ్, పేషెంట్గా వెయిట్ చేసినందుకు. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ముందుగా ఉగ్రం గురించి మాట్లాడాలంటే ఇది నా 60వ సినిమా అండి. నా కెరియర్ May 10వ 2002 అల్లరి సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు May 5వ ఈ ఉగ్రంతో 60 సినిమాలు, అంటే సినిమా షష్టిపూర్తి అని చెప్పుకోవచ్చు నేను. సో చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ. అండ్ అదే మళ్ళీ విజయ్ గారు అంటే అప్పటి వరకు నేను కామెడీ పందాలు చేస్తుంటే, లేదు మహర్షి తర్వాత మీరు మంచి ఆర్టిస్ట్ అంటే అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే ఎక్కువ వైడర్ ఆడియన్స్ మిమ్మల్ని ఇప్పుడు బిలీవ్ చేస్తున్నారు. సో మనం ఇలాంటి అంటే మీరు కొంచెం ఆ కామెడీ జానర్ వదిలేసి సీరియస్ జానర్ వచ్చి చేస్తే బాగుంటుందని నాంది చేయడం జరిగిందండి. ఆ సినిమా అనుకున్నది అంటే ఎంత పేరు వచ్చిందో మీరు చూశారు. అప్పుడు అల్లరి నరేష్ అని తీసేసి ఇప్పుడు అందరూ చాలామంది నాంది నరేష్ అని పిలుస్తున్నారు. అంత ఇంపాక్ట్ ఇచ్చిన కెరియర్ అంటే నాకు ఒక వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ అండి. సో అదే డైరెక్టర్ మళ్ళీ విజయ్ కనకమాడల గారితో రెండో సినిమా అసోసియేట్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. సో నాంది చేసినప్పుడు మాకు ఒక టెన్షన్ ఉండేది, యాక్సెప్ట్ చేస్తారా లేదా, చూస్తారా లేదా, హిట్ చేస్తారా లేదని. సో ఫస్ట్ సినిమా ఆయనకి ఒక డైరెక్టర్గా చాలా సంవత్సరాల తర్వాత నేను సీరియస్గా చేస్తున్నాను. సో మా ఇద్దరికి ఆ టెన్షన్ ఉందండి. బట్ ఈ సినిమాకి ఏ టెన్షన్ లేదు, చాలా 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా బాగా వచ్చింది. అండ్ నాంది కంటే 10 times మోర్ ఇంటెన్స్గా ఉండాలి, మోర్ వైల్డర్గా ఉండాలి. విజయ్ గారిని కూర్చుని డిస్కస్ చేసినప్పుడు, సార్ మీరు ఆడియన్స్కి మనం ఎప్పుడు కొత్తగా ఇవ్వాలి సార్, ఏదన్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది లేకపోతే మీరు ఇప్పటి వరకు మీరు చేయింది ఏదైనా చేస్తే బాగుంటుంది, ఆల్రెడీ చేసిందే చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి అని ఏం చేస్తే బాగుంటుందంటే, ఇప్పటి వరకు మీ ఉగ్ర రూపం ఎప్పుడు చూపలేదు సార్, మీ వైల్డ్ సైడ్ కానీ లేకపోతే మీ ఇంటెన్స్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూపించలేదు, ఈ సినిమాతో చేద్దామని. అండ్ నాందిలో ఒక అండర్ ట్రయల్ ఖైదీ గురించి ఎలా చెప్పడం జరిగిందో, 211 కేసు గురించి, సెక్షన్ గురించి ఎలా చెప్పడం జరిగిందో, ఇది కూడా ఒక రియల్ బేస్డ్ అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్, పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్ని మా టూమ్ వెంకట్ గారు తీసుకుని డెవలప్ చేయడం జరిగిందండి. దాదాపు నాకు షాకింగ్ ఫ్యాక్టర్ అంటే, కోవిడ్ టైంలో అందరూ లాక్డౌన్లో ఉంటే బయటకు వస్తే పోలీసులు కొట్టే పరిస్థితుల్లో ఉంటే 150,000 మంది మన దేశ యావత్తు మిస్ అయ్యారండి. మన ప్రతి పోలీస్ స్టేషన్లో అంటే మన టోటల్గా చూసుకుంటానంటే 150,000 మిస్సింగ్ కేసులు వచ్చింది. దాంట్లో 51% కేసులు మాత్రమే సాల్వ్ అయినాయి, మిగతా 49% కేసులు సాల్వ్ అవ్వలేదు. వాళ్ళు ఏమయ్యారు, ఉన్నారా లేదా, అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి ఉంటుంది, ఇవన్నీ ఎలా ఉండబోతుంది. సో దీన్ని ఇంట్రెస్టింగ్గా చేస్తే బాగుంటుంది. అండ్ సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ కాబట్టి సో ఇది చేయడానికి అంటే ఇలాంటి ఇన్సిడెంట్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లర్ చెప్పాలి. సో హీరో క్యారెక్టర్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది, తను ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని ఇప్పటివరకు నేను బ్లేడ్ బాబ్జీ కానివ్వండి, కత్తికాంతారావు కానివ్వండి, ఇంకా కామెడీ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లు చేయడం జరిగింది. సో తీసుకొని సిన్సియర్ ఫస్ట్ టైం నేను సిన్సియర్గా ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ చేయబోతున్నాను. అండ్ డెఫినెట్గా అంటే ఇందాక ఉదయ్ గారు చెప్పినట్టు ఆయనకి వరుసగా ఇది 7వ సినిమా అండి. ఇప్పటి వరకు అన్ని సక్సెస్, ఇప్పటి వరకు చేసిన 6 సినిమాలు పెద్ద సక్సెస్ అయినాయి మైత్రి బ్యానర్లో. సో ఇది కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని మీ ఇలాగే కొనసాగుతుంది సార్. మీది 7th హిట్ కూడా కొడతారు మీరు. అండ్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. అండ్ May 5వ మీ ముందుకు మా ఉగ్రం రాబోతుంది. సో నాందిని ఎలా చూసారో ఈ సినిమాని కూడా అలా చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తాం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే ఒకటి సార్, ఇప్పుడు నాంది బిఫోర్ నాకు వచ్చి కథలన్నీ కామెడీ కథలు వచ్చిందండి. నాంది తర్వాత ఆ సినిమా హిట్ అయిన తర్వాత అంటే రైటర్స్ రాయటం మొదలు పెడతారండి. నన్ను ఆలోచించుకుని ఇలా కూడా చేయగలుగుతారు నరేషన్. సో ఈ సినిమా తర్వాత ఇంకా కొత్త విభిన్నమైన క్యారెక్టర్లు వస్తాయండి. సో డెఫినెట్గా అంటే మనం చేయాలనుకున్న చాలా ఉంటాయండి. ఇప్పుడు నాకు మీరు అడిగినట్టు అయితే జోకర్ సినిమా చూసారండి, ఇంగ్లీష్లో వాకింగ్ ఫీనిక్స్ చేసిన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉందండి. సో అలాగే మనం అదే కాపీ చేయలేం కానండి. సో మనకు వచ్చే క్యారెక్టర్స్ కొత్తగా రాస్తున్నారు రైటర్స్. సో ఇప్పుడు నన్ను కొత్తగా దృష్టిలో చూస్తున్నారు. సో మంచి మంచి క్యారెక్టర్ వస్తుంటే దాంట్లో కంటెంట్ మీరు నా ప్రీవియస్ సినిమా చూస్తే మారేడుమిల్లి కానివ్వండి, దాని ముందు వచ్చిన అన్ని ప్రతిదీ సోషల్ కాస్ట్ ఉన్నది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది, ఏదో ఒకటి చెప్తుంది ఎదుగుతుందండి. ఏముండే మొన్నటిదాకా కామెడీ చేస్తుంటే అదే కామెడీ చేశారని అడుగుతాను. ఇప్పుడు 4 సినిమాలు చేశాను సీరియస్గా, అప్పుడు దూరం అయిపోయాను నేను. సో మీరు అదే మీలాంటి వాళ్ళు అడుగుతారని నెక్స్ట్ సినిమా కామెడీ సినిమా చేస్తాను. ఎందుకంటే ఇంత ఇంటెన్స్ సినిమా చేసిన తర్వాత సో
అంటే అదేనండి ఒక పాయింట్కి ఒకే అంటే వరుసగా నేను 20 సంవత్సరాల నుంచి ఒకటే జానర్ చేస్తుంటే ఏమవుతుంది మొహం వచ్చేస్తుందండి. సో ఏంటంటే కొత్తగా చేయట్లేదు అంటారండి. సో అలా అందుకనే నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుని కొత్తగా ప్రజెంట్ చేసుకోనండి. కామెడీ అసలు యాక్టర్గా చెప్తే కామెడీ చేయడం చాలా కష్టం అండి. ఇలాంటి క్యారెక్టర్ చాలా ఈజీగా కామెడీ చేసేవాడు ఏ క్యారెక్టర్ అన్ని ఈజీగా చేయగలుగుతాడండి. సో అందుకనే నేను నెక్స్ట్ మళ్ళీ కామెడీ చేస్తానండి. మేము ఫుల్గా మిమ్మల్ని నవ్విస్తాను మళ్ళీ. అంటే 36 గంటలు నైట్లు నిద్ర లేకుండా పనిచేసి దాని గురించి మాట్లాడుకోండి, సిగరెట్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే అది సీన్ కోసం చేయాల్సి వచ్చిందండి. ఇంట్రడక్షన్ సీన్ హీరో స్మోక్ చేసుకుంటూ ఒక స్మోక్ మధ్య నుంచి ఎంటర్ అవుతూ ఉంటుంటాడండి. సో దానికోసం మొత్తం ఒక 20 మన దోమల మెషిన్స్ ఉంటాయి చూస్తారు, మందు కొట్టి మెషిన్స్ అన్నీ పెట్టండి దాంట్లో చేయటం జరిగిందండి. సో అది ఏమైందంటే అనుకున్నది 4 రోజులు షూటింగ్ అనుకుంటే నైట్లు కాబట్టి అంటే ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయింది. సో దాదాపు తెలిసి అంటే కంటిన్యూటీ ఉంటుంది కదండి, మన షార్ట్కి కంటిన్యూటీ ఉంటుంది. సో అదే లెంత్ ఉండాలి, అదే అక్కడి నుంచి బర్న్ అవ్వాలి. సో దానికోసం 400-500 సిగరెట్ కాల్చాను, కానీ అవన్నీ కాల్చమని మాత్రం నేను ఎంకరేజ్ చేయట్లేదు. అది కథ పట్టండి అంటే అంటే డెఫినెట్గా అండి రాజమండ్రి మన ఈస్ట్ వెస్ట్ గానే ఉంటే చాలా సరైనటి అంటే ఇప్పుడు మన పాతకొండలు కాడి నుంచి మన గోదావరి ఉన్నాయండి, అందాలు గ్రీన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. సో మనకి ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటేనండి కథ పట్టండి. ఇప్పుడు మారేడుమల్లి కథ అంటే ఒక ట్రైబల్ ఒక ఏజెన్సీ ఏరియాలో జరుగుతుంది, అందుకు మేము మారేడుమల్లి చేయడం జరిగిందండి. సో ఇప్పుడు నాంది సినిమా ఒక కోర్ట్ డ్రామా, సో అంతా ఎక్కువ జైళ్ళు వాటిలో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ అంటే. అండ్ నాకేంటంటే మా సొంత ఊరు కాబట్టి ఈస్ట్ దొమ్మేరట్టు, సో ఈస్ట్ వెస్ట్ మా అన్నయ్య వాళ్ళు మామగారు వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో ఇది మా జిల్లాలా ఫీల్ అవుతుంటుంది అంతే. ఎందుకంటే అంటే మనం ఆంధ్ర తెలంగాణ కాకుండా మన తెలుగు వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారండి. వాళ్ళందరికీ అన్ని దేశాల్లో మనకు ఇప్పుడు యూఎస్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి కదండి, అన్ని సినిమాలు రిలీజ్ అవ్వవు. సో వాళ్ళు బయట ఆడియన్స్ రీచ్ అవ్వడానికి ఇదే కాకుండా అంటే ఇప్పుడు మన సినిమా చేస్తే ఇప్పుడు తెలుగు సినిమా ఇదివరకు తెలుగు ప్రేక్షకులు చూసేవారు. ఒక ఓటీటీకి అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో వస్తుంటారండి, వేరే భాష వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అంటే మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం గుర్తుపడుతున్నారండి ఇప్పుడు. సో ఓటీటీ వల్ల అది మంచి అడ్వాంటేజ్ అండి. ఆర్టిస్ట్కి ఇంకా అంటే ఎక్కువ దాన్ని ఇంకా రెకగ్నిషన్ పెరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ ఇన్ తెలుగు, ఉగ్రం. సో ఈ స్క్రిప్ట్ చాలా ఇంటెన్స్గా ఉంది. ఐ థింక్ నరేష్ గారు గివ్ హిస్ 100% ఇంటెన్స్ ఇన్ దిస్ మూవీ. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ ఆన్ May 5th. So thanks for supporting us, especially the media is the strength of each and every single technician, each and every single artist in the industry. Thank you so much for the support. So we are expecting a very grand release on May 5th. Meerandaru tappakunda May 5th మూవీ చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ మా క్యారెక్టర్ నేమ్ మూవీలో అపర్ణ. సో అపర్ణ is a very intense, very emotional character actually. This is actually the first time I'm doing this intense character మా సినిమా కెరియర్లో. So I'm basically a Malayali, so I started my career in Tamil, then Malayalam, this is Telugu, this is my third industry. And thank you so much. Meerandaru tappakunda theatre lo movie chudandi and give us the full support. Thank you. అండ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్స్ అవన్నీ చూసుంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నేను నన్ను రీఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, నేను ఊపిరి అని గోల్కొండ హై స్కూల్ ఫిల్మ్స్ చేశానండి ఇంతకుముందు. దిస్ ఇస్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నేను లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత చేసిన సినిమా. చాలామంది గుర్తుపట్టాలని రీఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. అండ్ యూ నో మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దిస్ నాకు చాలా మంచి పేరు వస్తుంది విక్రమ్ తర్వాత, మేకప్ తర్వాత నేను అనుకుంటున్నాను. అండ్ ప్రమోషన్స్ అయితే చాలా బాగా జరుగుతుంది, చాలా మంచి టాక్ అయితే వస్తుంది ట్రైలర్ గురించి. అండ్ మొన్నే మాది సెన్సార్ కూడా అయింది, సెన్సార్ U/A ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారని మా ప్రొడ్యూసర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. అండ్ వీ ఆల్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మాకు కావాల్సింది ఏంటి అని అంటే అందరూ May 5th థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నరేష్ గారి సినిమాలో. అండ్ మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ So much.
అది మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఇప్పటివరకు మేము పుష్ప, సర్కార్ వరపాట, వీరసింహారెడ్డి, వాల్టీర్ వేరే సినిమాలు చేసాం. ఇది ఫస్ట్ టైం అల్లా నరేష్ గారి సినిమా చేస్తున్నాం మా దాని మీద. ఇది కూడా సూపర్ హిట్ అవుద్దని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, సాహుల్ గారి గారికి మాకు కృతజ్ఞతలు.